ఎస్సీ కులాల సంక్షేమ నిధులను విడుదల చేయాలని, ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ విధానాన్ని విరమించుకోవాలని కోరుతూ దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చప్పిడి రవిశంకర్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రభుత్వం ఎస్సీ సంక్షేమంపై ఇచ్చిన హామీలను తూట్టుపడిచిందన్నారు. అధికారంలోకి వచ్చి 16 నెలలు గడుస్తున్నా ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా విడుదల చేయలేదన్నారు. జగన్ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ 27 సంక్షేమ పథకాలను తాము అధికారంలోకి వస్తే ఆ పథకాలను అమలు చేస్తున్న హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇంతమటుకు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో అబ్రహం, జాన్ వెస్లీ, యేసుదాసు, ధనరాజ్, ఎస్కే జిలానీ, బ్రహ్మ, శామ్యులు, మోషే, మరియమ్మ, శాంత, విజయలక్ష్మి, మనోహర్, కావేరి, లక్ష్మి తదితరులు ఉన్నారు. ఒంగోలులోని కోలాస్ హోటల్ ముందు అంబేద్కర్ విగ్రహం ముందు దళిత హక్కుల పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఎస్సీ కార్పొరేషన్లో రుణాలు మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని, విరమించుకోవాలని ఏపీ కూటమి ప్రభుత్వానికి మేము దళిత హక్కుల పోరాట సంఘం తరఫున మేము విన్నవించుకుంటున్నాము. ఈ రాష్ట్రంలో ఎస్సీలు గత ప్రభుత్వం 27 పథకాలు అవన్నీ దోచుకొని ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ నిర్వహణ చేసింది. అయితే టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో మేము గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రద్దు చేసిన పథకాలన్నీ 27 పథకాలు మేము తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు. ఆ మేనిఫెస్టోలో కూడా వాళ్ళు లిఖించారు. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం 1.5 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు ఎస్సీ కార్పొరేషన్లో ₹1 నిధులు ఇవ్వలేదు, లోన్లు మంజూరు చేయలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎస్సీలకి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు మంజూరు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా పేదలకు మెడికల్ కాలేజ్ సీట్లు కావాలంటే, పేదలకు సరైన వైద్యం కావాలంటే ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ రద్దు చేయాలని మేము దళిత హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నాణ్యమైన వైద్యం కావాలన్నా కానీ, పేదవాళ్ళు డాక్టర్గా చదవాలన్నా కానీ అనేకులు ఈ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు కట్టుకున్న కాలేజీలు 17 ఉన్నాయి. మొత్తం మనకి ఒక 29 కాలేజీలు వస్తాయి. 29 కాలేజీల్లో ప్రభుత్వ ఆయుధంలో ఉంటే పేదలకి ప్రతి ఒక్కరికి సరైన వైద్యం, మంచి డాక్టర్లు, ఉద్యోగాలు, డాక్టర్లు అన్నీ పెరుగుతాయని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము తెలియజేస్తున్నాము. అయ్యా, పేదలు బాగుండాలంటే, పేదలకు మంచి వైద్యం ఉండాలంటే, పేదలు మెడికల్ సీట్లు రావాలంటే, పేద డాక్టర్ కావాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ రద్దు చేసి ప్రభుత్వం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం. నా పేరు జిలానీ అండి, దళిత భోజన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. మిత్రులందరికీ జైబీ మిత్రులారా, ఈ రోజు మీరు అందరూ తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో జరిగిన ఎన్ని అక్రమాలు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఒక ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ సప్లాన్ నిధులు కానీ ఏమి లేకుండా అన్ని దారి వెళ్ళిపోయాయి. అందరికి తెలిసిన విషయమే. ఈ రోజు ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం కాబట్టి ఉన్న మన ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ సప్లాన్ నిధులు కూడా వెంటనే విడుదల చేస్తే ఈ రోజున ఎస్సీ కార్పొరేషన్ లేక చాలా మంది పేద నిరుపేదలు, మన ఎస్సీ సోదరులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏదో చిన్న లోన్లు వచ్చి, చిన్న షాపులు, చిన్న ఆటోలు గిట్టలు కొనుక్కొని ఏదో వాళ్ళ జీవనోపాధి కలుగుతుంది. కాబట్టి వెంటనే మన కూటమి ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పినట్టు అలాగే ఎస్సీ కార్పొరేషన్ వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ సప్లాన్ నిధులు కూడా వెంటనే విడుదల చేస్తే, ఎందుకంటే ఈరోజు చాలా పల్లెల్లో శ్మశాన ఆటో ఎక్కడో ఉంటుంది, 2-3 కిలోమీటర్ల దూరంలో. ఇక్కడ నుంచి మంచి తిరుపతి తీసుకెళ్ళడానికి దళిత క్రైస్తవులకి కనుక ఈ సప్లాన్ నిధులు కూడా వెంటనే విడుదల చేయాలి మా దళిత భోజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నాకు